బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో యమునా నది ప్రవాహ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంది. పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహం 206.42 మీటర్లుగా ఉంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో యమునా నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతుంది. ఇక వర్షాలు కొనసాగుతూ ఉండడంతో వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి అలర్ట్ అయింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో యమునా నది ప్రవాహ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైట్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఏంటి? మళ్లీ మరోసారి హెచ్చరిక జారీ అయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తాజా అప్డేట్స్ ఏంటి? మరోసారి ఢిల్లీ అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో యమునా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది. నిజానికి ఢిల్లీలో పెద్దగా వర్షం ప్రభావం ఏం లేదు, కానీ ఎగువన ఉన్నటువంటి ఉత్తరాదిన ఉన్నటువంటి వర్ష ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి హత్నీకుండ్ బ్యారేజీ నుండి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి ఢిల్లీలోని యమునా పరివాహక ప్రాంతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి బస్తీలు, కాలనీలలో వారంతా కూడా మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వారిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు, శిబిరాల్లో తలదాచుకున్నారు. కానీ మళ్ళీ వారిని వెళ్ళిపోవాల్సినటువంటి సమయంలో తిరిగి వరద నీరు రావడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు అతిషి ఎవరైతే మన ఆప్ మంత్రి ఉన్నారో తను ఇప్పటికే స్పష్టం చేశారు, తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. కేంద్రం కూడా దీనికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తగా అంటే తమకు సహకరించాలని కోరుతున్నారు. గతంలో వచ్చినటువంటి వరదలో ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. కొంత సహాయక చర్యలు ఎవరికి వారుగా ప్రయత్నించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత సమన్వయంతో వెళ్లాలని ఆ ప్రభుత్వం కూడా కోరుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి యమునా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీలో తిరిగి ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీఓ కావచ్చు, రాజ్ ఘాట్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకి మళ్ళీ వరద నీరు చేరే పరిస్థితి కనబడడంతో ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ దళాలు అటు కేంద్రం నుండి, రెస్క్యూ టీంలు ఇటు రాష్ట్రం నుండి సిద్ధమవుతున్నాయి. దాదాపుగా 1 మీటర్కి పైగా యమునా నది ప్రవహిస్తుంది. నిజానికి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ మధ్య వచ్చినటువంటి వరదల్లో 45 సంవత్సరాల కిందట ఏ స్థాయిలో వచ్చాయో అంతగా ఇక్కడ ఢిల్లీ ప్రభావితమైంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంత ఎండ ఉన్నటువంటి సమయంలో కూడా వరద నీరు రావడం అనేది కొంతవరకు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా అధికారులను అప్రమత్తమయ్యేలా చేసింది. ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ కూడా పరిస్థితి మాత్రం యమునా తీర ప్రాంతంలో కొంత ప్రమాదకరంగానే ఉంది. ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఈ యమునకు దాటి అవతల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు వారి ప్రయాణాన్ని విరమించుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇరు ప్రభుత్వాలు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నాయి. యమునా నది పరివాహక ప్రాంతంలో నోయడా నుండి తీసుకుంటే ఇటు చివరి వరకు కూడా ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా మళ్ళీ ఖాళీ చేస్తున్నాయి. మళ్ళీ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందులోకి ప్రజల్ని తరలించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.